నిన్న మేము ఊర్లో ఫంక్షన్కి పోయినాం అనమాట. పొద్దుగాల లేచినప్పటి నుంచి మొదలు పెడితే నేను అంతా సర్ది రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఫంక్షన్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మా అత్తమ్మ గులుగుతూనే ఉంది, ఇంకెప్పుడు పోతారు అని. పిల్లలతో అయితే ఆ పనులు చెప్పండి. అదేందోరా, ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడైనా సరే నేను ముందు అనుకుంటా కావాల్సినవి అన్ని తీసి పెట్టుకోవాలి పెద్ద హడావిడి లేకుండా అని చెప్పి. ఏముందిలే ఇంత రెడీ అయ్యేదానికి ముందే ఉందమ్మా సర్ది పెట్టుకోవడం అనుకుంటున్నా. రెడీ అయ్యేటప్పటికి ఒక్కటి దొరకవు. ఓ గంట సేపు చీర కట్టుకున్నా, మిగతా ఆటికి 1 గంట సేపు, 2 గంటలు నాకే. ఇంకా అంతసేపు రెడీ అయినాక తీర అద్దంలో చూసుకుంటే ఏం రెడీ అయినా నేను ఇంతసేపు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? నార్మల్ గా అయితే కట్నాలు రాపిస్తాం, మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలంగాణలో ఏ ఫంక్షన్ కి పోయినా మనం కట్నాలు రాపిస్తాం కదా, బుక్ లో రాస్తారు. అట్లా ఎవరు రాస్తలేరుడా, అందుకే మంచిగా కవర్ లో పైసలు పెట్టి అవి ఏడ బయటకు వస్తాయో అని చెప్పి అన్నం మెతుకులతో అంటిస్తాం. అందరూ అదే ట్రిక్ ఫాలో అయినారు. ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి 2 ఫోటోలు దిగి ఫుడ్ సెక్షన్ కి అయితే వచ్చేసినాం. మటన్, బగారా, చికెన్ ఫ్రై భలే ఉందబ్బా టేస్ట్ అయితే. ఇంకా నా కోడల పాపతోని కొన్ని వీడియోస్ తీసుకొని, కొన్ని ఫొటోస్ దిగి, కొంచెం సేపు నవ్వుకొని, వాళ్ళ కాలేజ్ ముచ్చట్లు మాట్లాడుకొని అట్లా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఏదన్నా ఫంక్షన్ కి పోయి అక్కడ మన వాళ్ళందరినీ కలిసినప్పుడు తొందరగా ఇంటికి రాబుద్ది కాదు కదా, కానీ రావాలి, బాగుండదు. నా మెహందీ ఎట్లుంది, బాగుందా? నైట్ కష్టపడి పెట్టుకున్నా. ఎప్పుడైనా నేను ఇదే డిజైన్ ఇష్టపడతా, ఇదే పెట్టుకుంటా. ఖచ్చితంగా కామెంట్ చేయండి నా శారీ కూడా ఎట్లుందో. బాయ్.